బ్రోకలీ తోటి ఒక మంచి మసాలా కూర చేసుకుందాం ఈరోజు. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంకా మా సైడ్ పల్లెటూర్లు కదా, ఇది రాదు అంతగా. ఎందుకంటే కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది. ఎవరో కొనరు, తీసుకొచ్చిన వాళ్ళు నష్టపోతారు. అందుకే రేరుగా ఎప్పుడన్నా వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా యూజ్ చేస్తాను నేను దీన్ని. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రతి పార్టీ హెల్త్ మంచిది. కాడలు ఉడకలేదనుకో కుక్కర్లో పెట్టి వండుకోవచ్చు. ఇంక వీటిని ఇలా సెపరేట్ చేసుకుని ఉప్పు నీటిలో నానబెట్టి ఒక పావుగంట సేపు ఉంచి వాటర్ అన్నీ సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. పొయ్యి మీద మూగుడు పెట్టి అది వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాము ఒక 5 నిమిషాలు. ఎందుకంటే కర్రీ చాలా బాగుంటుంది. నేను కాడలతో పాటు వండేస్తున్నాను. సమయం ఎక్కువ పడుతుంది అయినా కూడా. మూత పెడితే త్వరగా మగ్గుతాయి, అలాగే ఫ్రై అవుతాయి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము. వీటిని పక్కన పెట్టేసుకుని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసాను. కూర తగినట్టు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసాను. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేశాను. ఇప్పుడు స్పైసీ తగినట్టుగా పచ్చిమిర్చి వేసాను. ఒక 4 టమాటాలు మిక్సీ వేస్తాను. అది ఇందులో వేసుకుని ఆయిల్ కొంచెం తేలిదాకా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి ఒక్కసారి తిప్పేశాను. ఇప్పుడు కూరకు తగినట్టుగా వాటర్ వేసుకుని ఇది ఒకసారి మళ్ళీ కలిపెట్టేసి ఫ్రై చేసుకున్న బ్రొకోలీ కూడా వేసుకుని ఇదంతా ఒకసారి తిప్పేసి మూత పెట్టి ఒక్క 15 నిమిషాలు అలా సిమ్లో పెట్టి వదిలిపెట్టాను. లైట్గా ఆయిల్ తేలుతూ ఉంది కదా, ఇప్పుడు ఈ మసాలా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు ఇవి కలిపి నూరిందనమాట. ఇది వేసుకుని ఒకసారి కలిపెట్టేసి ఒక్క 2 నిమిషాలు సిమ్లో పెట్టి అలా ఉడికించుకుంటే మొత్తానికి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇంకా ఉడికిపోయినట్టే. అప్పుడు గరం మసాలా చల్లుకుని కలిపెట్టేసాను. ఇంకా ఫ్లేమ్ ఆపేసి ఇంకా అన్నంలో కలుపుకుని తినడమే. తిన్నాను. ఏముందంటే మసాలా ఫ్లేవర్ చాలా బాగుంది. ఇదేంటంటే కొంచెం కాలీఫ్లవర్లా ఉంటుంది. టేస్ట్ గురించి ఎలా ఉన్నా కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. ఇది చాలా బాగుంటుంది. కుదిరితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా బోల్డ్ రెసిపీ చేసుకుందాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.